అయితే ఈ ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ముస్సరిలో ట్రైనింగ్ అంటుంటారండి. వాళ్ళు ఏంటి ట్రైనింగ్ అంటే ఏం చేస్తారు, ఏమి ఇస్తారండి, ఏంటి వీళ్ళకి లేదండి. మీకు ఏమైనా ఐడియా అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే కాదండి, ఇప్పుడు మా అందరికీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళమే 1.5 year నుంచి 2 years ట్రైనింగ్ ఇస్తారు. మెజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ 1.5 year వరకు ఉంటాయి. ఇప్పుడు ఐపీఎస్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో ఉందండి, నేషనల్ పోస్టల్ అకాడమీ, మసూరి అంటారు. అలాగే మా సర్వీసెస్ వచ్చి పూణేలో ఉంటాయి, ఇరిసెన్ అని ఉంటుంది. అట్లాగే మీకు ఇరిసెట్ అని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి ఉంది. ఇలా టెలికామ్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, అలాగే రెవెన్యూ వాళ్ళకి వచ్చి ఢిల్లీలో ఉంటుంది. అలా డిఫరెంట్ ప్లేస్లో ఇండియాలో ఒక్కొక్క సర్వీసెస్కి ఒక్కొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుందండి. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒక సర్వీస్లోకి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే ఎవరు ఉంటారండి? ఒక బిఏ వాడు ఉండొచ్చు, ఒక బీకామ్ వాడు ఉండొచ్చు, ఒక ఇంజనీరింగ్ వాడు ఉండొచ్చు, ఒక మెడికల్ వాడు ఉండొచ్చు, ఒక లా వాడు ఉండొచ్చు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉండొచ్చు, XYZ అన్ని రకాల కేటగిరీ పీపుల్ వచ్చి రాస్తారు గ్రూప్ 1 కానీ అదే సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఇంతమంది ఇన్ని రకాల బ్యాక్గ్రౌండ్తో వచ్చి రాసినప్పుడు నువ్వు రెవెన్యూ సర్వీస్ సెలెక్ట్ అయితే రెవెన్యూ సర్వీస్ ఉద్యోగం ఎలా చేస్తావు? ట్రైనింగ్ అవ్వద్దా? అదే మనిషికి ఒకవేళ రెవెన్యూ సర్వీస్ కాకుండా పోలీస్ సర్వీస్ వస్తే పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు. అదే మనిషికి రైల్వే సర్వీస్ వస్తే రైల్వే ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఒక ఇంటలెక్చువల్గా ఒక మంచి పర్సనాలిటీని నేను సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఎలా కావాలితే అలా మిమ్మల్ని మౌల్డ్ చేయగలను. అలా మౌల్డ్ చేసి ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు. ఇప్పుడు రైల్వేలో నేను ఉన్నాను అనుకోండి, రైల్వే ట్రైన్ సిస్టమ్ ఏంటి, సేఫ్టీ సిస్టమ్ ఏంటి, ట్రైన్ ట్రాక్ ఎలా వేస్తారో, ట్రాక్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, ఈ రైల్వేకి సంబంధించిన నాలెడ్జ్ నాకు లేకపోతే నేనే ఇంతకుముందు నేర్చుకోలేదు కదా. అది రైల్వేకి సంబంధించి నేర్చుకోలేదు. అలాంటి నేర్పించి ప్రాక్టికల్గాను థియరిటికల్గా నేర్పించి ఆ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారంటే జనరల్గా 1.5 year నుంచి 2 years వరకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు పోస్టింగ్ ఇస్తారండి. అదే అంటే ఈ ఇదివరకు అంటే ఒకవైపు ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఇది టెక్నాలజీ లేకముందు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చిందండి, ఈ సెల్ ఫోన్ కానీ నెట్ కానీ. కాదండి, డిపెండ్స్ అపాన్ ది సర్వీస్ అండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉందండి, ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ఉందండి. ఐపీఎస్ వాడికి టెక్నాలజీ సైబర్ క్రైమ్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ వాడికి సైబర్ క్రైమ్స్ లేకపోతే రకరకాలటువంటి ఇంటర్నెట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వచ్చినాయి కదా. ఆ ట్రైనింగ్లో ఆ సిలబస్ పెడతారండి. ఆ సిలబస్ పెట్టి ఆ రకంగా ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వచ్చింది. గవర్నమెంట్లో కొత్త పాలసీలు వచ్చినాయండి ఇప్పుడు. అంటే ఏదైతే లేటెస్ట్గా గవర్నమెంట్లో జరుగుతున్నాయో అలాంటి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఆటోమేటిక్గా సిలబస్లో ఇంక్లూడ్ చేస్తారు. ఒకప్పుడు రైల్వే ట్రాక్ కింద సిమెంట్ స్లీపర్లు కాకుండా స్టీల్ ఉండి మీరు చూసారా? ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని సిమెంట్ కింద ఉంటాయి, ప్రీస్టర్స్ అంటారు, ఆర్సీసీ బ్లాక్స్. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అవి ఉండవు, ఇంక చెప్తారు. అంటే ఏదైతే టెక్నాలజికల్గా డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్ వస్తున్నాయో మనకి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మారినాయండి, ఐటీ ట్యాక్స్. ఆ రూల్సే చెప్తారు. ఓకే. అంటే కొత్తగా ఉన్నటువంటి టెక్నాలజీని కానీ, కొత్తగా ఉన్న సిలబస్ని కానీ, కొత్తగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగస్తులు ఏ స్కిల్స్ అయితే కావాలో ఆ స్కిల్స్ని అందులో ఇన్కార్పొరేట్ చేసి ఎవ్రీ 2 yearsకి కూడా మార్చుకుంటూ అటువంటి ట్రైనింగ్ ఇస్తారు తప్ప వేరే కాదండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ బేస్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయాలి కాబట్టి. సో డెఫినెట్గా మీకు ఈ టెక్నాలజీని అందులో వాడతారండి. అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది మొత్తం అంతా కూడా. సో ఇవన్నిటికి సరిపడే ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో అందువల్ల ఎప్పుడు 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఏదైతే ట్రైనింగ్ విధానాలు అవి ఉండవండి. ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఉన్న ఫ్యాకల్టీస్ కానీ, వాళ్ళ ఫ్యాకల్టీ అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చెప్తారండి, బయట వాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సో నాతో పాటు చదివిన చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు జూనియర్స్కి. సో ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, ఈ నాలెడ్జ్ని ట్రైన్ చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 3-4 ఏళ్ళు పని చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, ఎక్కువ కాలం ఉంచరు. మళ్ళీ కొత్త ఇంకొకటి ఎవడో ఒకటి ఆడి తీసుకుంటారు. మళ్ళీ ఈ లోపల ఆడు నేర్చుకుంటాడు కదా కొత్త, మళ్ళీ ఆడు చెప్తాడు. అంతే తప్ప మన కాలేజీల్లో వాళ్ళు ఉన్నట్టుగా యూనివర్సిటీలో ఉన్నట్టుగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒకరిని పెట్టి వాడి చేత 30 సంవత్సరాలు రీల్ వేయించరు. ఇప్పుడు వస్తాడు ట్రైనింగ్ 4 ఏళ్ళు వేస్తాడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆడు జాబ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే సర్వీస్ నుంచి ఇంకొకరిని తీసుకొస్తారు, వాడు 4 ఏళ్ళు చెప్తాడు, వాడు కొత్తగా ఉంటుంది కదండి, మళ్ళీ ఆడు చెప్తాడు వెళ్ళిపోతాడు. సో అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు కంటెంపరీగా ఏదైతే కొత్త టెక్నాలజీ కానీ విషయాలు కానీ దానికి సంబంధించిన ట్రైనింగ్ ఏదైతే అవసరమో ఆ ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో సమూలమైన మార్పులు జరుగుతున్నాయి కదండి, అవన్నీ వాళ్ళకి చెప్తారు కదండి. ఇప్పుడు అన్ని దొంగతనాలు కానీ, క్రైమ్స్ కానీ అవన్నీ కొత్తగా జరుగుతున్నాయి కదా, కొత్తగా జరిగాయని వాళ్ళు సిలబస్లో పెట్టడం జరుగుతుంది. మార్క్స్ పెడతారు, ప్రాక్టికల్స్ పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు, అన్నీ ఉంటాయండి. అవన్నీ లేకుండా ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము ట్రైనింగ్ పీరియడ్లోనే ట్రైన్ ఎక్కుతాం, ఇంజిన్లో కూర్చుంటాం, ట్రాక్ ఎలాగ ఉందో చూస్తాం, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, డ్రైవర్తో మాట్లాడతాం, అన్ని రకాల ట్రైనింగ్స్ కూడా ఆ ట్రైనింగ్లోనే ఇచ్చేస్తారండి మాకు. అంతే తప్ప ట్రైనింగ్ అంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి కాలేజీలా ఉండదు, ఓన్లీ ఒక 4-5 months మాత్రమే అలా ఉంటుంది. మిగిలిన టైం అంతా కూడా ఫీల్డ్కి వెళ్తారు వాళ్ళు. ఫీల్డ్కి వెళ్ళి అక్కడ సీనియర్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళని ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటారండి. సో ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఇప్పుడు నేను ఉన్నానండి, నేను అస్సాంలో ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. నా దగ్గరికి చాలా మంది కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 మంది
వచ్చి ఉంటారు నాకు లాస్ట్ 4-5 ఇయర్స్లో. ఓకే. వాళ్ళకి వస్తే వాళ్ళకి 1 వీక్ నాకున్న ఎక్స్పర్టైజేషన్ వాళ్ళకి మేము చూపిస్తాం, ఫీల్డ్లో వర్క్ చేస్తాం కదా, వాళ్ళందరినీ పిలిపించి నేర్చుకోమని చెప్తామండి. సో అందువల్ల ఇది ఫీల్డ్ రిలేటెడ్ ట్రైనింగ్, రియలిస్టిక్గా ట్రైనింగ్ ఉంటుంది తప్ప ఏదో కాలేజీలో కూర్చున్నట్టుగా మాస్టర్ వచ్చి చెప్పడాలో లేకపోతే నోట్స్లు రాసుకోవడాలు అలా ఉండవు. ఎగ్జామ్స్ ఉంటాయండి, ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుతారు, అదంతా వేరే విషయం. కానీ బట్ మోర్ ప్రాక్టికల్గా రియలిస్టిక్గానే ఉంటుంది ట్రైనింగ్ తప్ప థియరిటికల్గా యూనివర్సిటీ స్టడీస్ లాగైతే ఉంటుంది.